హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కరివేపాకు పొడి. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. కరివేపాకు పొడి వేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్స్, ఇడ్లీ, దోశ, ఉప్మా వేటిలోకైనా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని తింటే మన హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూద్దాం. కావాల్సినవి: కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, శనగపప్పు, ఆయిల్, సాల్ట్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పుని వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మన కారానికి తగినన్ని ఎండుమిర్చి, కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ కడాయిలోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకును అయితే వేసుకోవాలి. కరివేపాకును నేను ముందుగానే వాష్ చేసుకొని డ్రై చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేయాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, వెల్లుల్లిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ని చేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలి, కరివేపాకు పొడిని. అంతే ఫ్రెండ్స్, కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ కరివేపాకు పొడిని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.